మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావును గాజువాక బీజేపీ కన్వీనర్ కన్వరెడ్డి నరసింగరావు ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా గెలుపుకు అహర్నిశలు శ్రమించి రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో తనను గెలిపించిన 3 పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రధాన సమస్యలైన టోల్గేట్ ఎత్తివేసే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోంబాబు, గుంటూరు శంకర్రావు, పిల్లే బాటా శ్రీను, కిలిని ముసలయ్య, పట్నాయక్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ 95,235 ఓట్ల మెజార్టీతో మా గాజువాక కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. దీనికి 2 నెలలుగా మా జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యన ఉండి మరి వైసీపీ నిరాశిత పాలనని ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ఈ యొక్క బంపర్ మెజార్టీ మా గాజువాక అసెంబ్లీకి రావడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీ నమోదైంది. 95,235 అంటే మీరు ఆలోచించవచ్చు. మన గాజువాకలో ఉన్నటువంటి ఎన్నో పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ సందర్భంగా మరి గెలుపొందారు. కాబట్టి మా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మా ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఆయన ముందే హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం ఎంపీగా శ్రీభరత్ గారు మరి 5,04,500 పైగా మెజార్టీతో గెలుపొంది మరి రాష్ట్రంలోనే ఎంపీ కూడా మా విశాఖపట్నం ఎంపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందినందుకు శ్రీభరత్ గారికి కూడా సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మా కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు విజయం సాధించిన సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి 12వ తేదీని ప్రమాణ స్వీకారం ఉంటే అక్కడికి అమరావతికి అందరూ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రంలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 3వసారి భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయినా సరే మధ్యలో బ్రేక్ వచ్చింది 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు కంటిన్యూస్గా 15 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు చరిత్ర సృష్టించబోతున్నారు. మరి ఈ నెల 9వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర కర్తవ్య పదలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, దేశ ప్రజలందరికీ కూడా ఇంకా ఎన్డీఏ కూటమిలో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకమైంది, మన అందరికీ తెలిసిన విషయమే. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి యొక్క కూటమి అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఏదైతే వైఎస్ఆర్సీపీ గతంలో చేసినటువంటి నిరకుశిత పాలనకి శరంగీతం పాడారు ప్రజలందరూ కూడా. వాళ్ళకి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్కకు నెట్టేసినటువంటి ఓటర్ భాషలందరూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజారిటీ ఎంపీగా శ్రీభరత్ గారు గెలవడం జరిగింది. అందులో భాగంగా గాజువాక ప్రాంతంలో పల్లా శ్రీనివాసరావు గారు అభ్యర్థిగా ప్రకటించినట్లే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి తొలిసారిగా విచ్చేసి భారతీయ జనతా పార్టీ కన్వీనర్ అయినటువంటి గౌరవనీయులు కన్వరెడ్డి నరసింహరావు గారితో కూర్చొని ఏదైతే బూత్ విషయాలు, మిగతా విషయాలు పార్టీ పరంగా పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కన్వరెడ్డి నరసింహరావు గారు మరి అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు కూర్చొని ఒక రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా గాజువాక ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో బూత్ కమిటీ కానీ లేకపోతే బూత్ మేనేజ్మెంట్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి గాజువాక మా కన్వీనర్ అయినటువంటి కన్వరెడ్డి నరసింహరావు గారికి, మరి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కోన తాతారావు గారికి, ఇతర పెద్దలందరూ కూడా మా పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ రావాలని చెప్పేసి మాకు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపుని తూచా తప్పకుండా ఎటువంటి వనరులు వచ్చినా రాకపోయినా కేఎన్ఆర్ గారు సొంత నిధులతో పార్టీని బలోపేతం పనిచేయడానికి కృషి
ఇచ్చేసి మేమందరం కూడా పూర్తి స్థాయిలో పనిచేసాం. అదేవిధంగా ఆయన ఎలక్షన్ టైంలో కూడా ఆయన ఒక అభ్యర్థి వలె మొత్తం గాజువాకలో ఉన్నటువంటి అన్ని బూతులను కూడా పర్యటన చేసి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కలిసి ఇవాళ ఇంత మెజార్టీ రావడానికి కూడా గాజువాకలో భారతీయ జనతా పార్టీ కృషి కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే జనసేన పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీ ఉందో, కూటమి ఇదే విధంగా ముందుకు పోతూ ఏ విషయంలో కూడా కలిసిమెలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరిచేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒకరినొకరిగా నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మహిళా సోదరిమణులు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు, బీజేపీ నాయకులకు, వాళ్ళ వాలంటీర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఇక్కడ అన్ని వర్గాల వారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రావాలి అన్న ఆలోచనతో ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇక్కడ ఈ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మేము ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నించోబెట్టేటట్టుగా నేను నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మేము అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రజానికానికి నేను కృతజ్ఞులై ఉంటానని, ఎప్పుడు కూడా వారు రుణం తీర్చుకోలేనటువంటి విధంగా నాకు ఇచ్చారు. కానీ ఖచ్చితంగా నేను నా మీద ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకంతో నేను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక అటు ప్రజానికానికి, గాజువాక ప్రజానికానికి, అలాగే మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే అదండి, అంటే మంత్రి అన్నది మన చేతిలో లేనటువంటి విషయం. బదిలీలో అవినీతికి అడ్డుకట్ట కూటమి ఫలితాలు చూసిన తర్వాత కొంతమంది అధికారులు రాజీనామాలు చేయడం, మరికొంతమంది సెలవులు పెట్టి వేరే దేశాలకి పారిపోవడం జరుగుతుంది. మేము దీనిపై స్పందించి గవర్నర్కి లెటర్ రాయడం జరిగింది. ఎవరికి సెలవులు ఇవ్వొద్దని చెప్పడం జరిగింది. అంటే వైసీపీ అవినీతికి, అరాచకాలకి మొదటి అడ్డుకట్ట వేయడం జరిగింది. ఏంటంటే ముందుగా నిన్న 5వ తారీఖున ఈ రాష్ట్రం నుంచి కొంతమంది దొంగలు పారిపోతారు అని తెలిసిన తర్వాత డిప్యుటేషన్ మీద వచ్చిన కొంతమంది సెంట్రల్ సర్వీస్ అధికారులు పారిపోవడానికి లెటర్ పెట్టుకున్నారు. రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఎవరిని రిలీవ్ చేయొద్దని చెప్పి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది గవర్నర్ గారు చెప్పి. అలాగే ఈ ఆఫీస్ ఫైల్స్ మార్చకుండా పోలీస్ సెక్యూరిటీ పెట్టారు. అలాగే ఈ ఏపీ ఫైబర్ టెక్ దగ్గర పోలీస్ సెక్యూరిటీ, ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలక సమాచారం ఉంటుందో అక్కడ అంతా కూడా పోలీస్ సెక్యూరిటీ పెట్టమని చెప్పి గవర్నర్ గారు చెప్పారు. ఇవాళతో ఎలక్షన్ కూడా అయిపోతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 300 మంది నర్సింగ్కి, స్టాఫ్ నర్సులకి పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం. రెండోది, గత ప్రభుత్వం ఫిబ్రవరి 2024న 1800 మంది టీచర్లకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏం చేశారంటే మీరందరూ మేలో రిలీవ్ అవ్వాలని చెప్పి ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్ అయితే ఫిబ్రవరిలో చేశారు, మేలో రిలీవ్ అవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. మేలో ఎలక్షన్ కూడా అవటం వలన ఎలక్షన్ కూడా అయిన తర్వాత మీరందరూ రిలీవ్ కండి అని చెప్పి విద్యాశాఖ కార్యదర్శి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే రేపు నుంచి వీళ్ళందరూ రిలీవ్ అవ్వాలి. ఈ ట్రాన్స్ఫర్లు ఏంటి? వైసీపీ సపోర్ట్ చేసిన టీచర్లందరూ 2 నుంచి 3, 4, 5 లక్షలు డబ్బులు ఇచ్చి కౌన్సిలింగ్ లేకుండా వాళ్ళకి కావాల్సిన ప్లేసుల్లోకి డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చుకున్న ట్రాన్స్ఫర్లు ఈ 1800. టీచర్ సంఘాలు ఏపీటీఎఫ్ కానీ, యూటీఎఫ్ కానీ వీళ్ళందరూ మొత్తుకున్నారు. ఇది తప్పు, ఇది ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం తప్పు, పైగా ఇంతమందిని 1800 మందిని చేయటం తప్పు, కౌన్సిలింగ్ జరగాలి అని చెప్పి వాళ్ళు మొత్తుకున్నా కూడా ప్రభుత్వం ఇలా ఎలక్షన్ కూడా ఉంది, మీ తర్వాత చూస్తామని అన్నారు. నిన్నటికి నిన్న విద్యాశాఖ కార్యదర్శి ఫోన్ చేసి వాళ్ళ కమిషనర్ గారికి 6వ తారీఖుతో కౌన్సిలింగ్ అయిపోతుంది, మీరు 7వ తారీఖు నుంచి వీళ్ళందరినీ రిలీవ్ చేశారని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
మరి వీళ్ళందరూ సంఘాలు చెప్పినా వినలేదు కాబట్టి మనమేమో ఇంకా పూర్తిగా ప్రమాణ స్వీకారం జరగలేదు, మన హడావిడిలో మనకున్నాం. మన దగ్గరికి వచ్చారు టీచర్స్ సంఘాలు, టీచర్లు. అలాగే ఆ నర్సింగ్ దాంట్లో కూడా కొంత అవినీతి ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ రెండు అంశాల మీద మరి వీటిని ఆపేయాలి, టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్లో ఎఫెక్ట్ కాకూడదు. నర్సింగ్ కౌన్సిలింగ్ ఇవాళ ఎలక్షన్ కోడ్ ఇవాళతో ముగిసిపోతుంది, కానీ ఈరోజే కౌన్సిలింగ్ పెట్టారు, కొంపలేదు మునిగిపోయినట్టు. కాబట్టి ఈ రెండు ఆపేయాలని చెప్పి మేము మరి మన ముఖ్యమంత్రి గారికి, కాబోయే ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయన అధికారులతో మాట్లాడతాం, ఈ రెండింటిని కూడా ఆపేసినట్టు ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. అంటే వైకాపా అవినీతి అరాచకాలకి మొదటి అడ్డుకట్ట పడింది. డిప్యుటేషన్ మీద వచ్చిన ఏపీ కార్పొరేషన్ ఎండీ కానీ, మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కానీ, జేఈఓ టీటీడీ కానీ, ఇంకా కొంతమంది అవినీతి అధికారులు ఇక్కడ ఉంటే తాట తీస్తారని చెప్పి భయపడి మా డిప్యుటేషన్ వద్దు మేము వెళ్ళిపోతామని చెప్పి లెటర్ పెట్టుకుంటే, దౌర్భాగ్యం ఏంటంటే చీఫ్ సెక్రటరీ కూడా ఆ సిఐడి చీఫ్ సంజయ్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని గమనించిన గవర్నర్కి నివేదిక ఇస్తే, లేదు ఈ రాష్ట్రంలో ఎవడో వెళ్ళటానికి లేదు, ఎక్కడో అక్కడ ఉండాల్సిందే కొత్త ప్రభుత్వం వచ్చేదాకా అని చెప్పి నిన్న చీఫ్ సెక్రటరీతో ఉత్తర్వులు ఇప్పించడం జరిగింది. అయితే మరి ఎన్నికల్లో విజయం తర్వాత వైసీపీ నేతలపై టీడీపీ వాళ్ళు తాలిబాన్ల దాడులు చేస్తున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. వైసీపీని ప్రాణాలు అడ్డం వేసి మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. అవసరమైతే ఆత్మరక్షణ కోసం పంటికి పన్ను కంటికి కన్ను అంటూ ముందుకు పోతామని అన్నారు. ఈ దాడులపై ఎన్నికైనా నేతల దృష్టి పెట్టాలని అన్నారు. కారణాలు ఏమైనప్పటికీ సాంకేతిక కారణాల, ఇతరత్ర కారణాలు ఏమైనప్పటికీ మేము ఓటమి శిరస వహిస్తున్నాం. అదేవిధంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధినేత చంద్రబాబు నాయుడు గారిని కూడా స్వాగతిస్తున్నాం. వారి మంత్రివర్గంలోకి ఎవరెవరినైతే తీసుకుంటున్నారో వారికి అందరికీ కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరొకసారి వారిని అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. గెలుపోటములు జనాధీనము దైవాధీనమని భావించే మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ను పెట్టి అదే మాటను తెలియజేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఎక్కడికక్కడ తాలిబాన్ల మాదిరి దాడులకు తెగబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అనుకోండి, కొందరు దాంట్లో ఉండి విధ్వంసం సృష్టించాలా అనుకునేవారు కానీ, వారికి అందరికి కూడా తెలియజేసేది ఒకటే, సరే 1-2 రోజులు మీరు సంబరాలు చేసుకున్నారు, సంబరాలు మీరు ఈ 5 సంవత్సరాలు సంబరాలు చేసుకునే మాకు అభ్యంతరం లేదు. అట్లని మా కార్యకర్తల మీద, మా లీడర్ల ఇండ్లపైకి దాడులు చేస్తున్నారు. ఒకటే తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ప్రాణాలను అడ్డవేసి ఖచ్చితంగా పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. మేము కూడా ఒక దశ వరకు చూసి నాగరికమైన పద్ధతుల్లోనే జరుగుతున్న ఘటనలను ఎస్పీలకు, కలెక్టర్లకు, అందరూ సంబంధిత అధికారులకు కూడా నాగరికమైన పద్ధతుల్లోనే కంప్లైంట్ చేస్తాం. ఆ తర్వాత మేము కూడా మా ఆత్మరక్షణ కోసం పంటికి పన్ను కంటికి కన్ను అనే నినాదంతో ముందుకు పోతాం. జనంలో ఇప్పటికే ఒక విప్లవం రావడానికి మొదలైంది మీ కార్యక్రమాలను చూసి.
తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులను చూసి ఈ రాష్ట్రంలో అనుకోని ఒక విప్లవం రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు. దీన్ని గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా ఎవరైతే లీడర్లు ఉన్నారో తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ అభిమానులకు కానీ చెప్పుకొని వారు కంట్రోల్ చేసుకోవాలి. లేకుంటే నేను ఏదైతే చెప్తున్నానో కంటికి కన్ను పంటికి పన్ను అని అంతవరకు తీసుకుని రావడానికి ఆ దశ వరకు తీసుకుని రావడానికి మీరు ప్రయత్నం చేయవద్దు అనేది కూడా ఆస్కారం ఇవ్వవద్దు అనేది కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి, కార్యకర్తలను రక్షించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఘటనలు జరిగినాయో ఆ ఘటనలు జరిగిన ప్రతి ఇంటికి కూడా మేము లీడర్లం అందరం కూడా సందర్శిస్తాం. వారికి భద్రతను, భరోసాను కల్పిస్తాం. ఏ కార్యకర్త కూడా అభద్రతా భావానికి గురి కానక్కర్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా మేము ఈ సందర్భంగా భరోసాను ఇస్తున్నాం. అన్ని విధాలుగా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మా కార్యకర్తలను మేము రక్షించుకునే దమ్ము, ధైర్యం, ఆ శక్తియుక్తులు మాకున్నాయి. దీన్ని తెలుగుదేశం పార్టీ గమనించాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఏదైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడబోతుందో ప్రత్యేక హోదా కోసం పోరాడండి, పోలవరం డ్యాం కోసం పోరాడండి, రైతుల కోసం పోరాడండి. దానికందరికీ బీహార్ తరహాలో టీడీపీ దాడులు. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారు. ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ జెండా మోసిన వారిపై దాడులకి తెగబడుతున్నారు. ఇళ్లలోకి చొరబడి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఫిర్యాదు చేశారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా పోలీసుల తీరుపై కూడా గవర్నర్కి ఫిర్యాదు చేశాం. నూజివీడిలో పట్టపగలే వైసీపీ కౌన్సిలర్పై టీడీపీ నేత కత్తితో దాడి చేసినా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూడా గవర్నర్ గారిని కలవచడం జరిగింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు, బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే, ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గూండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్లు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో, అంటే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడిలో ఒక కౌన్సిలర్ని నడి బజార్లో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. పోలీసు సాక్ష్యంగా, పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసిన, కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు. కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ గారు ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను, ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహా ఇవ్వడం జరిగింది, ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆశ్చర్యపోయి అన్ని కూడా మేము ఫోన్లో కూడా కొన్ని చూపించాం, వీడియోలు ఎలా ఉన్నాయో. ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా సెక్రటరీ గారికి పంపించండి, నేను చూస్తాను, వెంటనే
యాక్షన్ తీసుకుంటాను, పోలీసుని గెలుపోవటంలు అనేవి సహజంగా ఉంటాయి. కానీ ఈ రకంగా కిరాతకం, ఈ రకంగా హింసా ప్రవృత్తి, ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంక ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా, ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా సోదాహరణంగా వివరించాం. ఇంకా ఎక్కడెక్కడ సంఘటనలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ అన్ని వీడియోల్ని, ఫోటోల్ని అన్ని ప్రతిదీ కూడా ఆయనకి పంపిస్తామని చెప్పాం. ఖచ్చితంగా పంపించండి, నేను యాక్షన్ తీసుకుంటాను, కంట్రోల్ చేస్తానని చెప్పని చెప్పారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం, గవర్నర్ గారికి ఏది చెప్పామో మీకు కూడా అదే చేస్తున్నాం. ఇవాళ అంటే 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ హింస ప్రవృత్తితో చెలరేగిపోతుందో, హింసను ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రజ్వలింపజేస్తున్నారో, అంటే వాళ్ళు గెలిచింది ఈ రకంగా ధ్వంసకాండ కోసమా, ఈ రకంగా హింసాకాండ. చంద్రబాబు నాయుడు పీఎం అవడానికి దేవుడు ఇచ్చిన చివరి ఎవరి కోసం ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేఏ పాల్ అన్నారు. ఇండియా కూటమి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రధాని పదవి చేపట్టి ఏపీకి స్పెషల్ స్టేటస్ అందించాలని కోరారు. ఎన్టీఆర్ ఉంటే ఈ అవకాశాన్ని వదులుకోరని ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఢిల్లీ వెళ్ళి ఫోటోలు తీసుకొని మోదీ గారు పక్కన కూర్చున్నారని న్యూస్ లో రావడం కాదు. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోకండి. 95, 96, 97 3 శాంతి సభల్లో హైదరాబాద్ లో నా పక్కన మీరు కూర్చున్నప్పుడు ఏం చెప్పారు? మీరు దేవగౌడ్ని పిఎం చేశారు, మీరు ఇప్పుడు పిఎం అవ్వండి అంటే మంచి అవకాశం ఇచ్చినప్పుడు చేస్తాను సార్ అన్నాను. ఇదే దేవుడు మీకు ఇచ్చిన చివరి అవకాశం. లైఫ్ లో మళ్ళా మీకు ఒక అవకాశం రాదు. మీరు ప్రధానమంత్రి అయి స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి తీసుకొచ్చి ఇండియన్ ఎకానమీని డబుల్ చేసి అద్భుతంగా అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే ఇండియా కూటమి ఇచ్చిన అవకాశాన్ని ప్రధానమంత్రిగా తీసుకోండి. నితీష్ కుమార్ కు 2.5 years ఇవ్వండి. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లుగా 4 కేబినెట్ మినిస్టర్లుగా మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు 20 మందిని పెట్టి నడపండి. లేదా మీకు మోదీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చి మిమ్మల్ని ప్రధానమంత్రి చేస్తే మీరు అడుక్కోవసం లేదు, మాకు 3 మినిస్టర్లు ఇవ్వండి, 5 మినిస్టర్లు ఇవ్వండి. బుర్ర వాడండి, తెలివితేటలు వాడండి, పనికి వాళ్ళ బానిసలు కాకండి. ఇదా ఒక బ్రతుకు? అంబేద్కర్ ఎడంకాలతో తన్నాడు మినిస్టర్ పదవిని. మీరు వెళ్ళి మినిస్టర్ ఇవ్వండి అయ్యా అయ్యా అని అడుక్కుంటాడు, జైలుకి వెళ్ళారనా? మీరు ప్రధానమంత్రి వెళ్తే మళ్ళీ మిమ్మల్ని ఎవరు జైల్లో పెడతాడు? ఇక్కడున్న కేజ్రీవాల్ లాంటి వాళ్ళందరూ బయటకు రారా? బుర్ర 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 తెలివితేటలు ఇంకా మిగులుంటే వాడండి. ఇక్కడ ఎవరినైనా మీరు ముఖ్యమంత్రి చేయొచ్చు. ఈ అవకాశాలను వదులుకోకండి. మరో అవకాశం మీకు రాదు. చరిత్రలో మీరు హీరో అవ్వండి, లేదా మీరు జీరోగా నిలిచిపోతారు. ఎంతమంది జగన్ లాంటి వాళ్ళు, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు, లాలూ ప్రసాద్ ఎవరైతే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మోదీకి సపోర్ట్ ఇచ్చారో 10లో 10 మంది ఈ రోజు జీరోలు అయ్యారు. గమనించండి. ఎన్టీ రామారావు గారు బ్రతుకుంటే ఈ అవకాశాన్ని వదులుకోరు.